జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 26, 2026 మంగళవారం. తిథి ఏకాదశి ఈ రోజంతా ఉంది. నక్షత్రం హస్త ఈ రోజంతా ఉంది. యోగము సిద్ధి రాత్రి 3:11 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం వనిజ సాయంత్రం 5:42 వరకు, తదుపరి విష్టి ఈ రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, చంద్రోదయం మధ్యాహ్నం 2:34, చంద్రాస్తమయం రాత్రి 2:28. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:20 నుండి 4:57 వరకు, యమగండం ఉదయం 8:49 నుండి 10:27 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:03 వరకు, తిరిగి రాత్రి 10:59 నుండి 11:42 వరకు, వర్జము మధ్యాహ్నం 1:10 నుండి 2:53 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:29 నుండి 1:13 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 6:58 నుండి 8:09 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 5:41 వరకు. మే 26 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 6:21 వరకు ఉంటుంది. ఈ ఏకాదశి 2 సూర్యోదయాలను కలిగి ఉండటం వల్ల వృద్ధి తిథి అవుతుంది. లగ్న ముహూర్తాల్లో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి కేంద్ర స్థానములైన 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే వృద్ధి తిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే వృద్ధి తిథి మంగళవారం కర్తరి కొనసాగుతుండటం అధిక జ్యేష్ఠ మాసం వల్ల ఈ రోజు పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్న శుద్ధి కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. సాధారణంగా ఏకాదశి తిథి విష్ణు పూజ, ఉపవాసం, దానం, జపం, పారాయణం లాంటి ఆధ్యాత్మిక పనులకు చాలా మంచిది. కానీ ఈసారి ఏకాదశి వృద్ధి తిథిగా ఉండటం వల్ల ఏకాదశి ఉపవాసం మే 27 బుధవారం చేయడం మంచిది. పారణ మే 28 ఉదయం చేసుకోవాలి. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు, శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శ్రీరాముని తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 2014 సంవత్సరంలో భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు.
1969వ సంవత్సరంలో చంద్రునిపైకి పంపిన నాసా వ్యోమ నౌక అపోలో 10 తన 8 రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది. విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి వర్ధంతి, సినీ నటీమణి మనోరమ గారి జయంతి, ఆధ్యాత్మికవేత్త గణపతి సచ్చిదానంద స్వామి వారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 26 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అవసరానికి సహాయం చేస్తారు. వృషభ రాశి దైవబలం రక్షిస్తుంది. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. తులారాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. ధనుస్సు రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కుంభరాశి గందరగోళం లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకుంటారు. మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.